ఇంతకుముందు వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా నన్ను నమ్మకంతో ఏఐసిసి టీపీసీసీ సంయుక్తంగా నన్ను ప్రకటించడం జరిగింది. అదే పనిలో ఇప్పుడు జిల్లా కార్యవర్గంను ఎట్టి పరిస్థితిలో పాత రోజుల్లాగా ఎక్కడో ఒక్కగా కూర్చొని రాయకుండా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి తిరిగి మరి అక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మాట్లాడి ఏ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో అది ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్ ఏంటంటే ఈ పద్ధతిలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి మేము మరి పెద్దలు అబ్జర్వర్లు ఉంటారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని దరఖాస్తు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కార్యవర్గ దరఖాస్తులు ఏంటంటే జిల్లా కార్యవర్గంలో జిల్లా కోశాధికారి ఒకరు మాత్రమే, మరి అదేవిధంగా ఉపాధ్యక్షులు అయితే ఉన్నారో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్లో 2 బ్లాకులు ఉంటాయి అసెంబ్లీకి. ఈ 2 బ్లాకుల నుంచి ఒక్క బ్లాకు ఒకరొకరికి, అంటే 2 బ్లాకులు అసెంబ్లీ నుంచి 2 ఉపాధ్యక్షులను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి బ్లాక్ నుండి 2 చొప్పున, అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బ్లాక్ 2 అంటే 4 ప్రధాన కార్యదర్శులు. అదేవిధంగా కార్యదర్శులు ప్రతి మండలానికి 1 చొప్పున ఎంపిక చేయాలి. అంటే ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలు వాళ్ళకు కార్యదర్శులుగా ఎన్నిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి ఒక్కరే ఉంటారు, మొత్తం జిల్లాకు అధికార ప్రతినిధి ఒక్కరినే ఎన్నుకుంటారు. దాని తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులు 15 మందిని డిసైడ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ, మనతో మున్సిపాలిటీలు ఉన్నాయి, ఉపాధ్యక్షులు ఒక బ్లాక్కు ఒకరు మాత్రమే. అంటే మున్సిపాలిటీ లోపల ప్రధాన కార్యదర్శి ప్రతి వార్డు నుంచి 1 చొప్పున, అంటే ప్రతి 10 వార్డు నుంచి 1, 10 వార్డులకు వెళ్ళి ఒక ఉపాధ్యక్షులను తీసుకోవాలి, ప్రధాన కార్యదర్శులు తీసుకోవాలి, ఉపాధ్యక్షులు 1, కార్యదర్శులు ప్రతి 5 వార్డులకు 1, 5 వార్డుల తర్వాత ఒక కార్యదర్శిని తీసుకోవాలి. ప్రధాన కార్యదర్శి ఏమో 10 వార్డులకి, కార్యదర్శి ఏమో 5 వార్డులకు. ఈ కార్యవర్గ సభ్యులు ఆయా పట్టణాల్లో వార్డుల సంఖ్యను ఆధారంగా తీసుకొని నిర్ణయించుకోవాలి. అంటే అక్కడ ఉన్న వార్డు సభ్యులను దాన్ని తీసుకొని మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం జిల్లాలో ఉన్న బాడీని పిసిసి నుంచి ఈ ఫార్మేట్లో ఈ పద్ధతిలో ప్రతి నియోజకవర్గంలో తిరిగి మేము ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులను కానీ కలిసి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అయితే అదేవిధంగా పెద్దలు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారి సమక్షంలోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు అనేది ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏ నియోజకవర్గానికి ఎప్పుడు పోతాం అనేది డేట్లు కూడా పెద్దలు వాళ్ళు నిర్ణయించుకొని ఆ డేట్లు చెప్పడం జరుగుతుంది. ఆ డేట్ ప్రకారం ఆ నియోజకవర్గానికి పోయి మరి అక్కడ కూర్చొని ఆ 2-3 గంటలు మేము కూర్చొని వారితో అందరితోటి సమీక్షించి మరి వారితోటి ఈ ప్రతిపాదనలన్నీ తీసుకొని పెద్దలు తీసుకొని పోయి పీసీసీ గారికి ఇస్తే పీసీసీ దాన్ని కూర్పు చేసి ఎవరైతే సీనియర్ మరి పార్టీకి అవసరం ఉన్న వాళ్ళు ఎవరు, వాస్తవంగా కార్యకర్త ఎవరు అనేది గమనించి దాన్ని పీసీసీ వారే డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీన్ని డిక్లేర్ చేయడానికి మాకు అధికారం లేదు, మరి పెద్దలకు వీళ్ళకు కూడా లేదు, నాకు కూడా లేదు. ఇది మొత్తం మేము తీసుకొని పోయి వాళ్ళకి పీసీసీకి హ్యాండ్ ఓవర్ చేస్తే పీసీసీ దీన్ని అధికారికంగా ప్రకటన చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి వికారాబాద్ జిల్లా 4 నియోజకవర్గాల నుంచి ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ దిగ్విజయం చేయాలని చెప్పి అందరికీ పేరున కోరుకుంటున్నాను. జైలు పోయిన ఇంకా కేసులు నడుస్తున్నాయి, ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే మాత్రం అలా ఛాన్స్ లేవు. 3వ తారీఖు రోజున తాండూరులో పొద్దుగాల 10 గంటల సంధి 12:30 వరకు తాండూరు క్యాంప్ ఆఫీస్లో దరఖాస్తులు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వికారాబాద్లో ఉంటాం.
4వ తారీఖు రోజు పొద్దుగాల 10:30 నుంచి 12:30 వరకు కొడంగల్ ఉంటాం. మళ్ళా తర్వాత సాయంత్రము 3 నుంచి 5 గంటల వరకు పరిగిలు ఉంటాం. ఎవరైనా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు తప్పకుండా తెచ్చియాలి. మళ్ళీ అదేవిధంగా ఇలా 20% దాకా మహిళలకు కూడా అవకాశం ఇస్తున్నాం. ఇలా మహిళలు కూడా రావచ్చు అనేసి కూడా చెప్తున్నాం. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అనేది వికారాబాద్ జిల్లా ఇక్కడ నుండి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గతంలో గత 5 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైన వారి యొక్క బాధ్యతలు నిర్వహించినారు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మార్పులో ఈరోజు పాత కాంగ్రెస్ నాయకులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి దారా సింగ్ గారిని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏఐసిసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో గతంలో కూడా నేను నా సహచర మిత్రుడు నరేందర్ రామశెట్టి గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్థాగత వ్యవహారాల గురించి గతంలో కూడా మేము 2 నెలలు వికారాబాద్ జిల్లా అంతా కూడా తిరిగి ఆ కార్యక్రమం చేసినాం. ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా దాంట్లో భాగంగానే జరిగింది. ఈ రాష్ట్రం తెలంగాణలో అంతటా కూడా ఆల్ ఓవర్ భారతదేశంలో కూడా అదే విధంగా జరిగింది. ప్రజల కార్యకర్తల నాయకుల అభిప్రాయాలను తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఏఐసిసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పిసిసి నుంచి ప్రతి జిల్లాకు 2 పంపించిండ్రు. దాంట్లో వికారాబాద్ జిల్లా అనేది అత్యంత ముఖ్యమైన జిల్లా తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడి నుండి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసన సభాపతి గారు ఉన్నారు, సీనియర్ లెజిస్లేటర్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి అటు తాండూరులో మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన జిల్లా కాబట్టి మేము రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ 3-4 తారీఖులలో జిల్లా పర్యటనలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళు, గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కేసుల్లో ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన నాయకులను గుర్తించి వారికి పార్టీ పదవులు ఇవ్వాలని ఏఐసిసి నిర్ణయించడం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే పిసిసి అధ్యక్షులు చెప్పిండ్రు 3 తారీఖు 4 తారీఖు కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్ శాసనసభ నియోజకవర్గాల లెవెల్కి వెళ్ళి మేమే పర్సనల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకొని అక్కడి నుండి పిసిసి అధ్యక్షుల వారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత తుది జాబితాను పిసిసి నేరుగా ప్రకటిస్తుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. జిల్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షుల వారిది ఉండేది, శాసనసభ్యులది ఉంటుంది. ఎవరి సూచనలు వాళ్ళ రికమెండేషన్స్ పరిగణలోకి తీసుకుంటారు. కానీ అంతిమంగా పిసిసి నుంచి ఏఐసిసి నుంచి ఈ జిల్లా కార్యవర్గ సభ్యులకు కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి నేను మీ ద్వారా జిల్లా కాంగ్రెస్ నాయకులకు కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి నాయకులకు కానీ మీ ద్వారా నేను కోరుతున్నాను. ఈ 3 తారీఖు 4 తారీఖు మేము వచ్చినప్పుడు తప్పకుండా స్వేచ్ఛగా మీరు మీ అధికారికంగా మీకున్నది అర్హత అని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు దయచేసి పిసిసి ఇచ్చినటువంటి ఒక ఫార్మాట్ను మీరు సమర్పించాలని కోరుతున్నాను. వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన వికారాబాద్ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు విజయకేతనం ఎగరవేయడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఇది అయితే రిజల్ట్ ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా కోస్గి మీటింగ్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక రెఫరెండం లాంటిది. రెఫరెండం అంటే ఏంటంటే గ్రామాల్లో ఉండే ప్రజలు
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఏ నియోజకవర్గంలో చూసినా సరే వాళ్ళకు 1/3 వస్తే 2/3 మనకు వచ్చినాయి. ఎక్కడ చూసినా సరే ఆ విధంగానే మెజారిటీ రావడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం. రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి వాతావరణం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మన కోస్గి మీటింగ్లో చెప్పడం జరిగింది. అదే కాకుండా చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు కూడా ఏదైతే ముఖ్యమంత్రి తన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి తను క్రియేట్ చేసి తను ఇమీడియట్లీ ఆ అమౌంట్ కూడా గ్రామ పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడానికి మూలంగా సుమారు 3,000 కోట్ల రూపాయలని 12,000 గ్రామ పంచాయతీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిధులను మార్చి లోపల ఆ నిధులను కూడా గ్రామ పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేస్తే సుమారు 40-50 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి మాకు కూడా ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన 5 కోట్ల రూపాయలను కూడా మా యొక్క నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు ముందే నేను ప్రొసీడింగ్ తీసుకొని మా యొక్క సర్పంచ్లు ఎవరైతే కంటెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది. అట్లా అందరూ కూడా పెడుతున్నారు, అందరు ఎమ్మెల్యేలు కూడా పెడుతున్నారు. కాబట్టి గ్రామాల లోపల ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది, ఇప్పుడు సీఎం ఫండ్ వస్తుంది. అదేవిధంగా అప్పుడు రాజీవ్ గాంధీ గారు జవహర్ రోజ్గార్ యోజన అని మంచి పథకం తీసుకొచ్చి కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా మంచి పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు అదే మనం ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అని చెప్పి ఇప్పుడు ఏదైతే అంటామో అవే డబ్బులు, అవి కూడా మనకు ఈ మార్చి లోపల ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సుమారు 50 లక్షల రూపాయలు రాబోతున్నాయి. ఇవే కాకుండా రేపు జరగబెట్టేటువంటి ఎన్నికలు, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా జిల్లా పరిషత్లో కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయకేతనం ఎగరబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నిధులు గ్రామాలకు తీసుకొచ్చి గత 10 సంవత్సరాల కాలం లోపల వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఏదైతే చేయలేదో ఆ పనులన్నీ కూడా చేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పటిష్టపరచడానికి జిల్లా నాయకత్వాన్ని ఒక గిరిజన సోదరుడు అయినటువంటి దారా సింగ్ గారిని ఎంపిక చేయడం అనేది ముందు నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే పెరిగి ఒక జిల్లా అధ్యక్షుడిగా తనకు పదవి రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ తన నేతృత్వంలో గతంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 4కి 4 ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచినాము, భవిష్యత్తు లోపల కూడా ఇంకా అత్యధిక మెజార్టీతో అప్పుడు అపోజిషన్లో ఉండి 4 గెలిచినాం, ఇప్పుడు రూలింగ్లో ఉండి కూడా అన్ని మన ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని విజయకేతనం ఎగరవేసి మళ్ళీ రాబోయేటటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచే విధంగా మేమంతా కలిసి కూర్చొని గౌరవ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాతో అన్ని విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తాం. మీకు అందరూ కూడా తెలిసిందే, మన వికారాబాద్ జిల్లాలోకి రీజనల్ రింగ్ రోడ్ అనేది 36,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని మన వికారాబాద్ జిల్లాకు రాకంచర్ల నుంచి వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోయేటట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇదే కాకుండా వికారాబాద్ నుంచి ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ నుంచి మన పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ వరకు పోయే విధంగా ఒక మంచి రైల్వే లైన్. ఈ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువకులు హైదరాబాద్ పోయి చదువుకొని మళ్ళీ వాళ్ళు స్వగ్రామాలకు వచ్చే విధంగా ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ గ్రామాలకు వచ్చే విధంగా ఈ రైల్వే లైన్ మూలంగా వెసులుబాటు అవుతుంది. దీనికి 450 కోట్ల రూపాయలు ఆల్రెడీ క్యాబినెట్లో పెట్టి దీనికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేసాం. ఎందుకంటే సర్వే అయిపోయింది, దానికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన కాంపన్సేషన్, ల్యాండ్ ఎక్విజిషన్ పే చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా జమ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా ఇదే కాకుండా స్పెషల్ ఎక్స్ప్రెస్ హైవే రీజన్ మన ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో అవుటర్ రింగ్ రోడ్ నుంచి స్పెషల్ రోడ్డు మన పరిగి నుంచి దోమ మండల్ నుంచి అది మన బొమ్రాస్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఒక 1000 ఎకరాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ప్రైవేట్ కంపెనీస్ ద్వారా ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని బస్సులలో తీసుకుపోయి ఫ్యాక్టరీలలో పనిచేసి మళ్ళీ స్వగ్రామాలకు పంపించే విధంగా ఒక స్పెషల్ రోడ్డు హైదరాబాద్ నుంచి మన బొమ్రాస్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అయితే లగచర్ల ఉందో ఆ లగచర్ల, హక్కింపేట, పూర్లపల్లి అన్ని ఇండస్ట్రియల్ స్టేజ్లు ఏర్పాటు చేసి అక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మన ప్రాంతానికి ఒక సాగునీటి ప్రాజెక్టుకు నేను గత శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పించినాను.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి 10,000 కోట్లతో అంచనా వ్యయంతోన ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పి గవర్నర్తో గత శాసనసభ సమావేశాలు చెప్పించినాం. మళ్ళీ ఇప్పుడు 29 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ తప్పకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేపించి మన పరిగి బార్డర్ సైద్పల్లి బార్డర్లోనే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాబోతుంది. అక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేసి వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ అన్ని నియోజకవర్గాలకు వ్యవసాయానికి సాగునీరు అదేవిధంగా తాగునీరు కూడా తీసుకొస్తాం మన జిల్లాకన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తూ